తెలంగాణపై కన్నేసిన బీజేపీ ఆ ఉమ్మడి జిల్లాలోనూ పాగా వేయాలని ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే ఆ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని సెంటిమెంట్ ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలిచిన ఆ ఉమ్మడి జిల్లాలో తమ సత్తా చాటేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోసం వినియోగిస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. అధికార పార్టీపై రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతూ ఉండడం కాషాయ పార్టీకి కలిసి వచ్చే అంశం. జిల్లాలో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు జిల్లాకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పార్టీలో చేరికలకు రంగం సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు ఆ ఉమ్మడి జిల్లా ఏది, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, కాషాయ పార్టీకి కలిసొచ్చే అంశాలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు టీడీపీ బీఆర్ఎస్ పార్టీలకు కంచుకోట. 2023 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి 2-3 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నామమాత్రమే. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటుపై కాషాయ జెండా ఎగిరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయింది. అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో పెరుగుతున్న అసమ్మతి తదితర వ్యవహారాలతో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో కన్నా రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే పార్టీలో చేరికలు తప్పనిసరి. మరికొంతమంది ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా లోకల్ గ్రిప్ సాధించవచ్చని పార్టీ భావిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో డీకే అరుణతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు నేతలను చేర్చుకునే వ్యూహానికి పార్టీ నాయకత్వం పదును పెడుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానికంగా బలం చాటేందుకు వారి చేరికలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది. గువ్వల చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తనతో పాటు మరికొందరు ముఖ్య నాయకుల్ని కూడా పార్టీలోకి తీసుకువస్తానని బీజేపీ పెద్దలకు చెప్పారట బాలరాజు. ఆ ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ వర్గాలు. జిల్లా నుంచి ఇప్పటికే కొందరు బీజేపీకి టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరబోమని ఇన్నాళ్లు చెప్పిన వాళ్లు కూడా ఇప్పుడు సంప్రదింపుల పర్వంలోకి వచ్చినట్టు చెబుతున్నారు. సానుకూలత వ్యక్తం చేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని, ఇవాళ కాకుంటే రేపైనా వాళ్లంతా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. పార్టీ బలంగా ఉన్న నారాయణపేట్, మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఉన్న గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా పనిచేస్తోంది. గ్రామ స్థాయి నుంచి యువతను ప్రోత్సహిస్తూ యువత రాజకీయాల్లోకి వస్తే బలమైన మార్పు వస్తుందని, గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తూ ముందుకు సాగాలని రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యింది అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ తెరలేపుతోంది. పార్లమెంటు ఎన్నికలలో నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్, షాద్ నగర్, గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లో
బీజేపీ పార్టీ హవా కొనసాగింది. సీఎం ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ సైతం బలపడుతోంది. దీంతో ఎలా అయినా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ పుంజుకుంటుందని కమలనాథులు చర్చించుకుంటున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీని ఇస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీల మధ్య కన్నా వ్యక్తుల మధ్యనే పోటీ తీవ్రంగా ఉంటుందని చర్చ జరుగుతోంది. పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తే తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. మొత్తానికి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పాలమూరు జిల్లాలో కమలం వికసిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయి? బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, లోకల్ వార్లో కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాల్సిందే.